ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో రాసుకొచ్చింది. కాకపోతే ఇందులో ఎలాంటి నిజం అన్నది లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎవరు తప్పు చేసినా కూడా ఎత్తి చూపించేటటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ తప్పు చేసినప్పుడు కూడా ఆయన స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అన్న రోజు కూడా ఆయన స్పందించారు. ఆయన ఒక అనలిస్ట్, ఆయన ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. కొన్ని రోజుల ముందు మావిగన్ అన్నటువంటి విషయం మీద ఒక పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. మరి ఆ రోజు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి కొంతమంది పోకిరీలు ఆయనని తెలుగుదేశం పార్టీ పేటీఎం బ్యాచ్ అన్నారు. ఈ రోజేమో తెలుగుదేశం పార్టీ ఆయనని వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటుంది. ఇటు కాదు అటు కాదు, ఆయన ప్రజల మనిషి, ప్రజల మంచి కోసం మాట్లాడేటటువంటి ఒక అనలిస్టు. ఆయనని ఒక అనలిస్ట్గా గుర్తించండి, అంతేకాని పార్టీలకి ఆయనని రుద్దేటటువంటి ప్రయత్నం అనేది దయచేసి మానుకోండి.